దక్షిణాఫ్రికా టీమిండియా జట్ల మధ్య జరిగిన సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డే మ్యాచ్లో సంచలనం చోటు చేసుకుంది. చాలా కాలంగా సంజు సామ్సన్లో పరుగుల దాహాన్ని, అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆకలిని ఈ మ్యాచ్ తీర్చింది. సంజు సెంచరీ గర్జనతో క్రికెట్ ప్రపంచం పులకించిపోయింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ మ్యాచ్లో సంజు సెంచరీ బాది తన పేరునే ఒక బ్రాండ్గా మార్చుకున్నాడు. సంజులో చాలా టాలెంట్ ఉందని అందరికీ తెలుసు, కానీ అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. వచ్చిన అవకాశాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. దీంతో అతడు ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి. ఎవరు ఆడని రోజు సంజు సెంచరీతో సింహగర్జన చేయాలి. అది ప్రపంచం మొత్తం మార్మోగాలి. అప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది, చరిత్ర గుర్తిస్తుంది. క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాడు. టీమిండియాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలడని అభిమానులు కలలు కన్నారు, బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని ఇన్ని రోజులకు సంజు సామ్సన్ నిజం చేశాడు. విదేశీ గడ్డ మీద సెంచరీ జెండాపాతి టీమిండియా మూడవ వన్డేలో తలెత్తుకునేలా చేశాడు. మూడో వన్డే మ్యాచ్లో యువ ఓపెనర్లు రజత్ పాటీదార్, సాయి సుదర్శన్ త్వరగా అవుట్ అయిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా కీలక సమయంలో పెవిలియన్ చేరిన యువకుడైన తిలక్ వర్మతో కలిసి సంజు సామ్సన్ సరికొత్త చరిత్రకు తొలడుగు వేశాడు. తనపై వస్తున్న విమర్శలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేలా సెంచరీతో సమాధానమిచ్చాడు. కష్టమైన పిచ్పై ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా వన్డేల్లో తొలి సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వన్డేల్లో అత్యధిక స్కోర్ను ఈ మ్యాచ్ ద్వారా నమోదు చేశాడు. ఇక తిలక్ వర్మ కూడా కీలక సమయంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. ఇదే క్రమంలో తిలక్ వర్మ కూడా తన కెరీర్లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. సంజుకు అండగా ఉంటూ తనపై జట్టు యాజమాన్యం పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా యాంకర్ రోల్ పోషిస్తూ ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ 4వ వికెట్కు సెంచరీకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజు సామ్సన్ 108 పరుగులు చేసి అవుట్ అవ్వగా తిలక్ వర్మ 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈరోజు మ్యాచ్ ఈ ఇద్దరికి అగ్ని పరీక్షగా మారుతుందని ముందే చెప్పడం జరిగింది. కానీ ఆ అగ్ని పరీక్షల తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, కేరళ కుట్టి సంజు సామ్సన్ ఇద్దరు కూడా పాస్ అయ్యారు. క్రికెట్ ప్రపంచానికి సెలెక్టర్లకు తమ కెపాసిటీ ఏంటో తెలియజేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.